నమస్కారం అండి. నా పేరు మన్యం నాగేశ్వరరావు. నేను విశ్రాంత ఐపీఎస్ అధికారిని, తర్వాత మాజీ డైరెక్టర్ సిబిఐ. అయితే 2007 ఆ ప్రాంతంలో నాకు బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు కుడి భుజంలో కొద్దిగా లోపల గాయమైంది. తద్వారా నేను బ్యాడ్మింటన్ ఆడటం మానేయాల్సి వచ్చింది. డాక్టర్లు అది కొంత వాళ్ళతోని పరామర్శించి ఇంకా ఆ తర్వాత పూర్తిగా బ్యాడ్మింటన్ మానేశాను. అయితే ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల్లో నాకు ఈ వయసు పెరగడం వలన ఈ కుడి భుజంలో విపరీతంగా నొప్పి రావటము, తర్వాత చెయ్యి కదలకపోవటము. సో ఇదంతా జరుగుతుంటే ఒక మిత్రుడి సలహా మేరకు డాక్టర్ బాబు గారి దగ్గరికి నేను వచ్చాను. ఆయన చూసి బాగా నాకు ఒక 2-3 నెలలు నాకు బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. దాంతోని మళ్ళీ పూర్వ స్థాయికి నా భుజం వచ్చింది. ఇప్పుడు నేను అన్నీ చేయగలుగుతున్నాను. అయితే డాక్టర్ బాబు గారితో నాకు నచ్చింది ముఖ్యం ఏంటంటే ఆయన పర్సనల్ టచ్ అండి. అది చాలా ముఖ్యం. సో పర్సనల్ టచ్ చేయడమే కాకుండా తను మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. అసలు ఎందుకు ఇది జరిగింది, ఆయన చేసే రకరకాల ట్రీట్మెంట్లు దానివల్ల ఏ విధంగా మనకి ఈ సమస్య దూరం అవుతుంది అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తద్వారా ఏంటంటే గత సంవత్సరం 2-3 నెలలు ఆయనతో చేసిన ఆ ఇంటరాక్షన్ ద్వారా నాకు ఆయన మీద ఒక గురి ఏర్పడింది. అంటే డాక్టర్ బాబు గారు చేసేది వలన మనకి నయం అవుతుంది అనేది. అయితే ఈ మధ్య కాలంలో గత 15 రోజుల నుంచి నాకు కొద్దిగా ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఇండ్యూస్డ్ వర్టిగో అని, అంటే మన తల తిరగటం అది వచ్చింది. ఎందుకంటే ఆ మెడలో ఉన్న ఆ వెన్నుపూసలు కొద్దిగా అటు ఇటు అవటం వల్ల అది ఒక నెక్ స్పెషలిస్ట్ ఆయన చెప్పారు, మీరు ఫిజియోథెరపీ చేయించుకోమన్నారు. ఆయన సలహా మేరకు నేను మళ్ళీ డాక్టర్ బాబు గారి దగ్గరికి వచ్చాను. ఆయన గత వారం రోజుల నుంచి నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దాదాపుగా ఒక 70-80% పోయింది. ఇంకొక వారం రోజుల్లో పూర్తిగా పోతుందని అనుకుంటున్నాను. సో నాకు డాక్టర్ బాబు గారి మీద బాగా గురి ఏర్పడింది. ఎందుకంటే ఆయన చేసే ట్రీట్మెంట్ నాకు బాగా గురి ఏర్పడింది. సో కాబట్టి ఇది డాక్టర్ బాబు గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఆయన్ని అభినందిస్తున్నాను కూడా. ఇంత మంచి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్, నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ వలన మనకి ఎన్నో విషయాలను, ఎన్నో సమస్యల్ని ఆయన దూరం చేస్తున్నారు. థ్యాంక్ యూ.